డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ 6 హామీల్లో భాగంగా స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించింది. ఈ పథకం మహిళలకు ఊరటనిచ్చినప్పటికీ ఆటో డ్రైవర్ల జీవితాలను మాత్రం అస్తవ్యస్తం చేసిందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆదాయం పూర్తిగా తగ్గిపోవడంతో అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి సమస్యలు, జీవితాలపై ఈ పథకం ప్రభావం గురించి తెలుసుకోవడానికి మా ట్రూత్ న్యూస్ ఛానల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎస్కే నజీబ్ అహ్మద్ ఆటో డ్రైవర్లతో మాట్లాడి మరింత సమాచారం అందిస్తారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆటో డ్రైవర్ల సమస్యలు, ప్రభుత్వానికి వారి విజ్ఞప్తులను తెలుసుకునే అవకాశం ఉంది. ఇది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం వల్ల ఎదుర్కొన్న ఆటో డ్రైవర్ల ఇబ్బంది. కెమెరామెన్ షణ్ముఖ్తో ట్రూత్ న్యూస్ ఛానల్ స్టాఫ్ రిపోర్టర్ నజీబ్, అంబేద్కర్ కోనసీమ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ ఛానల్. నేను మీ నజీబ్, స్టాఫ్ రిపోర్టర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరాలు అవుతుంది. 2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 హామీలను ఒకటొకటిగా అమలు చేస్తుంది. పెంచిన పెన్షన్లు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం అమలు చేసి ఆగస్టు 15, 2025 మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులలో స్త్రీశక్తి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసింది. అయితే దీనివల్ల ఆటో డ్రైవర్లు తమ జీవితం అస్తవ్యస్తం అవుతుందని కన్నీరు పెడుతున్నారు. అయితే మనతో కొంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇప్పుడు రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం అమల్లో ఉంది కదా, దీనిపై పడిన ప్రభావం ఎలా ఉందని అడిగి తెలుసుకుందాం. రాష్ట్రంలో పడినారంటే బస్సు వల్ల మొత్తానికి మేము అంత ఆటో వాళ్ళందరం కూడా మేము మొత్తంగా చాలా ఇబ్బంది పడుతున్నాం. అంటే బస్సు వల్ల దానివల్ల ఇది రద్దు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దీనివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం ఇంత ముందు అయితే మేము కనీసం 500 సంపాదించుకున్నాం. ఇప్పుడు కనీసం 200 కూడా రావట్లేదు. పొద్దున్నకి మళ్ళీ ఆయిల్ డబ్బుల కోసం ఆడిని అట్టుకోవచ్చు వస్తుంది. అందుచేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆయన దయించి ఇది రద్దు చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ముందు రోజుకి ఎంత ఆదాయం వచ్చేది, ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుందో అడిగి తెలుసుకున్నాం ఆటో వాళ్ళు. ఇంతకుముందు అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వస్తుంటే కనీసం 500 ఉండేదండి. ఇప్పుడైతే కనీసం 500 కూడా కదా, మాకు డీజిల్ కొట్టించుకునే డబ్బులు కూడా ఉండట్లేదు. ఇప్పుడైతే 200 వస్తుంది. అని దానివల్ల మీరు దయించి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు మీరు దయించి ఈ బస్సుని రద్దు చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఇంటికి వచ్చి ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అన్నది అని తెలుసుకుందాం. ఇంటికి వెళ్ళి పరిస్థితి కూడా ఉండలేదండి. ఒక్కోసారి 10 గంటలకి వెళ్ళవస్తుంది. ఎందుకంటే ఏ సీటుడు వస్తాడని భయం, ఏ ఫైనాన్స్ కట్టాలని భయం, ఇంట్లో పిల్లలకి ఏమట్టుకు వెళ్ళాలని కూడా భయం వేస్తుంది. అలాగని రోగం 9-10కి వెళ్ళవస్తుంది. రోగ డబ్బులు చేతులు ఉండలేదు. ఏమైనా బియ్యం మట్టుకు వెళ్దామన్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాయగూరలు కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇది మా బాధ్యత. ఏం చేయాలనేది పాలుపోదలేదు. మేము మాకు ఆ బస్సు తప్పుకుంటే మాకు ఏం అక్కలేదు. మాకు ఎవరు కూడా రూపాయి డబ్బులు అయ్యి ఎక్కలేదు. వాటి మీద బతుకుతామని చూస్తున్నాం. ఎక్కువగా ఎక్కడ డిమాండ్ తగ్గింది? స్కూల్ దగ్గర, మార్కెట్ దగ్గర? ఒకసారి అడిగి తెలుసుకుందాం. మార్కెట్ ఎక్కి ఆడవాళ్ళు కానీ మొగలు కానీ ఎవరు ఎక్కలేదండి. పొద్దున్న 4 గంటలకు వచ్చి ఇక్కడ బండి ఎట్టాము. ఇప్పుడు 10-11 అవుతుంది అయ్యాం. ఒక బండి ఒక పాయింట్ నుంచి వెళ్ళలేదు. ఇంకా ఇలాగ పెట్టుకుని చూస్తున్నాం. ఏం చేయాలో తెలుస్తలేదు మాకు. మేము పిల్లల్ని పెంచుకోవాలా, బాగా తల్లిదండ్రులు పెంచాలో ఏం అర్థం అవుతలేదు. ఏం చేద్దామన్నా కూడా పోలిపోతలేదు మాకు. మేము బండి మీద గడెట్టుకోవస్తుంది ఒక్కోసారి. ఏం చేయాలంటే అనేది మాకు కొత్త కొట్టేసారు మొత్తం అంతా. రోజు 200-300 సంపాదించిన వాళ్ళు 100 రూపాయలు కూడా ఎలా పోతుంది బయట. ఇది మా పరిస్థితులు అన్నీ. అక్కడ ఈ వృత్తిని మీరు కొనసాగించాలనుకుంటున్నారా, లేదంటే వదిలేయాలనుకుంటున్నారా? మాట్లాడుకోండి. మేము తెల్లవారితే ఆటో పట్టుకునే జీవనోపాధి చేస్తున్నాం. ప్రతిరోజు కూడా ఆటో తలుపుని బ్రతకవలసి వస్తుంది. లేదు సార్, ఏ విధమైన పనులు చేయడానికి అవకాశం ఉండట్లేదు. 30 సంవత్సరాలుగా ఆటో వృత్తిలో నేను పనిచేస్తున్నాను. ఇదే జీవనోపాధి కాబట్టి మాకు ఇక ఏ విధమైన పనులు బయటకు వెళ్ళి చేసే అవకాశాలు లేవు. కావున ప్రభుత్వాలు ఉచిత బస్సును పథకాన్ని రద్దు చేసినా సరే, లేదు సో మా ఆటో డ్రైవర్లకు అందరికి కూడా ఏ విధమైన పనులు కల్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుస్తున్నాం. మరియు మీరు 15,000 రూపాయలు ఇస్తున్నారు. దీనికి బండికి సంవత్సరానికి వచ్చి 10,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వానికి చెల్లించవలసింది. కావున మీరు ఇచ్చే డబ్బుల్లో 10,000 రూపాయలు పోతే 5,000 రూపాయలు జీవనోపాధి ఏ విధంగా జరుగుతుంది? దయచేసి ఉచిత బస్సు
పథకాన్ని రద్దు చేసి మా డ్రైవర్లను కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుస్తున్నాం. ఇంధనాల ధరలు పెరిగేటప్పుడు వీరు ఆటో డ్రైవర్లు అన్నది ఎలా నెట్టుకునేవారు అన్నది తెలుసుకుందాం. నా పేరు టిసింగ్ సత్యనారాయణ, ఈ గన్నవరం మండలం, కోనసీమ జిల్లా ఆటో డ్రైవర్. ఉచిత బస్సు ఇవ్వటం వల్ల చాలామంది డ్రైవర్లకు ఆటో వాళ్లకు పని తగ్గిపోయినది. మరియు కనీసం రోజుకి 100 రూపాయలు చేసే అదృష్టం కూడా లేకుండా పోయింది. ఉచిత బస్సు పెట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ గుంపులుగా జనం ఉన్నారే తప్ప ఆటో కోసం ఎవరో చూడటం లేదు. కాబట్టి ప్రభుత్వం వారు దయచేసి ఉచిత బస్సును రద్దు చేయవలసిందిగా మనవి చేస్తున్నాం. లేనిచో వేలాది మంది ఆటో డ్రైవర్లు కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏలిన వారు గమనించి ఈ ఉచిత బస్సుని రద్దు చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అభిప్రాయం ప్రకారం ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఎటువంటి సాయం చేయాలని అనుకుంటున్నారు? ప్రభుత్వం వారు 15,000 రూపాయలు వేస్తానని మాట ఇచ్చినను, కానీ 15,000 రూపాయలు దేనికి ఉపయోగపడతాయి? సరే సంవత్సరానికి వచ్చి ఇన్సూరెన్స్ 7,000 రూపాయలు, ఫిట్నెస్ 2,000 రూపాయలు, పొల్యూషన్ 150 రూపాయలు. ఈ విధంగా సంవత్సరానికి బండి ప్రభుత్వానికే మేము సమర్పిస్తున్నాం. మీరు 15,000 రూపాయలు ఇస్తారని అంటున్నారు. కరెక్టే. తెల్లవారితే టీ ఖర్చులకి టిఫిన్ ఖర్చులకి మినిమం 200-300 రూపాయలు ఫ్యామిలీ మెయింటెనెన్స్ చేయాలంటే సగటున 500 రూపాయలు తక్కువ కాకుండా ఖర్చు అవుతుంది. కాబట్టి మీరు ఇచ్చే 15,000 రూపాయలు ఏం పరిస్థితి సరిపోతుంది? దయచేసి మీరు ఉచిత బస్సు పథకాన్ని రద్దు చేసి రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లను సేవ్ చేస్తారని మనం చేస్తున్నాం.